మరణాత మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు మీ అందరికీ మెండుగా అనుగ్రహింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహిమోన్నతుడైన నిన్ను, సర్వమును సృష్టించిన సృష్టికర్తవైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునుట నాయన మా జీవిత భాగ్యం అయ్యున్నదని నమ్మొచ్చు. ఇగో నాయన దావీదు మహారాజు గారు 144వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నట్లు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పినట్లు, ప్రభా మిమ్మలను మేము దర్శించుడే మా భాగ్యం అయ్యున్నది, మీ నామ స్మరణ చేయడమే మా భాగ్యం అయ్యున్నది కనుక అట్టి దేవుడు అయిన మిమ్మల్ని ప్రభా తండ్రి సాయంకాల సమయము తండ్రి ధ్యానము చేసుకునొచ్చు. తండ్రి మిమ్మల్ని ప్రభాన తండ్రి స్మరించుచు ప్రభాన తండ్రి దివారాత్రములు మిమ్మల్ని ధ్యానించు వారు ధన్యులు అన్నట్లు ప్రభా, మరి అట్టి ధన్యతలో మమ్మల్ని నిలిపి దీవించి మహిమ కీర్తి ప్రభావం మీరు పొందమని, నీ కృపలో వర్ధిలపచ్చేయమని, నీ నామ ఘనత మమ్మల్ని ప్రభా తండ్రి వాడుకోమని జ్ఞాపకం చేస్తూ నాయన నేటి దినం సమయాలలో ప్రభా మరి మాకు నడక ఈ తండ్రి ఘోరాతి ఘోరమైన కరోనా వ్యాధిలో ప్రభావం మిమ్మల్ని అందరూ ఉంటున్నాం గనక అట్టి వ్యాధుల్లోంచి ప్రభావం మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఏ వ్యాధి మాకు సోకకుండా ప్రభా నా తండ్రి పగటిపూట ఎండ దెబ్బని రాత్రిపూట వెన్నెల దెబ్బని నీకు తగలదని చెప్పినట్లు నాయన మరి ఎలాంటి ప్రభా కష్టకాలం మాకు రానివ్వకుండా కాచి కాపాడచ్చు. మమ్మల్ని ఆశీర్దిస్తున్న తండ్రి నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ సాయంకాల సమయం నీ వాక్య భాగాన్ని మేము వెళ్ళుచుండగా మమ్మల్ని ఆశీర్దించి మీరే మహిమను కీర్తిని ప్రభావం పొందమని మా రక్షకుడు పెళ్లి కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అది మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్ని మేళ్ళు ఎంచి చూడ నిలను ఎవరి సాఖ్యము, ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలను ఎవరి సాఖ్యము, అన్ని మేళ్ళు మారువకున్న అధికమౌను సౌఖ్యము, జీవనాద జీవరాజ శ్రేష్టదానకారుడా, మా వినుతులనందుకొనుము మహిమరూపదారుడా, జీవనాద జీవరాజ శ్రేష్టదానకారుడా. వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని ముందుగా మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలమర్చబడిన 318 ఎండబెట్టుకొని తాను మటుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కుకు ఎడమ తట్టున హోబా మటుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వినబోతున్న వాక్య భాగము 2 కుటుంబములు అనే మాటలో లోతు యొక్క కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం.
గతములో అబ్రహాం యొక్క కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబం గురించి మనం విడిచిపెట్టాము గనక మరి సమయము లోతు కుటుంబం గురించి ధ్యానం చేసుకుందాం. లోతు అబ్రహాం యొక్క చిన్న తమ్ముడైన హారాను కుమారుడిగా చూస్తూ ఉన్నాం. అనగా తేరాహుకు 3 కుమారులు. పెద్దవాడు అబ్రహాము, రెండవాడు నాహోరు, 3 హారాను. ఈ హారాను అనే వ్యక్తికి లోతు అనే ఒక కుమారుడు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. లోతు యొక్క కుమారుడు అయినట్టుగా లోతును క్షమించండి హారాను కుమారుడిగా లోతును అబ్రహాము ఎండబెట్టుకొని వెళుతున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథములలో మరి లోతును అబ్రహాము తమ్ముడు అని రాయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనగా చనిపోయిన హారాను యొక్క స్థానములో లోతు ఉన్నందువలన లోతుని ఆ తమ్ముడు స్థానంతో పిలువబడుతున్నట్టుగా మనము ఈ దైవ గ్రంథాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోతు అనగా అర్థము ముసుగు అనే అర్థం ఇస్తుందండి. ముసుగు అనే అర్థములో లోతు యొక్క స్థితిని మనం ధ్యానం చేసుకోవచ్చు. లోతు ఎలా ఉన్నాడు అని చూసినట్లయితే లోకములోని లోతుల్లోనికి దిగజారిపోయినట్టుగా లోతు కుటుంబము మనకి కనబడుతున్నట్టుగా ఉంది. లోతు జీవితము ముసుగు వేయబడిన జీవితముగాను, లోతు యొక్క నడవడిక కూడా ఆ విధముగా దిగజారిపోయినట్టుగాను, లోకము చేత కప్పబడిదానగాను మనకు కనబడుచున్నది. అబ్రహాం యొక్క సహచర్యము ఆయన చేపట్టినప్పటికీ కూడా లోతు నీతిమంతుడిగా మారినను ఆ తదుపరి అతని యొక్క స్థితి లోకపు ఉరులు తప్పించుకొనలేక ఆ కుటుంబం అంతటిని తను పోగొట్టుకున్నట్లుగాను లోతు కుటుంబం యొక్క లక్షణాలు మనము ధ్యానం చేయవచ్చు. అబ్రహాము కుటుంబములో నుంచి కొన్ని విషయాలు ఎలాగైతే చూసుకుంటూ వస్తున్నామో లోతు యొక్క కుటుంబములో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నవారమైనా. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము గమనిస్తుంటున్నప్పుడు అబ్రహామును బట్టి బయలుదేరిన లోతు కుటుంబాన్ని ధ్యానం చేసుకోవచ్చండి. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు జీవితమును అబ్రహాం యొక్క జీవితం మనం ధ్యానం చేస్తుంటున్నప్పుడు అబ్రహాము దైవ దర్శనం బట్టి దైవ పిలుపును బట్టి కానాను దేశంలోకి బయలుదేరి వెళ్ళగా లోతు అబ్రహాము మాటను బట్టి అబ్రహాముతో కూడా వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నా. గనుకనే దైవ గ్రంథములో లోతు అతనితో కూడా వెళ్ళెను అని మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథములో కనబడుచున్నది. గనుక లోతును అతని కుటుంబమును దైవ దర్శనమును దైవ పిలుపు దేవుని యొక్క ఏర్పాటు లేదు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మీరు పెళ్లి కుమారుని వెంబడించండి, కానీ వెంబడించే వారిని గుడ్డిగా అనుసరించకండి. దైవజనులు నేర్పించినట్టుగా మంచి మాట, ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషించొద్దు, దేశించొద్దు, తెలియని విషయములో దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అంటున్నారు. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అంటే దైవ పిలుపు మనకు చాలా అవసరం. దేవుని యొక్క పిలుపు కావాలి, దేవుని యొక్క దర్శనం మనకు కావాలి. ఈరోజు పిలుపు లేని సేవకులు కనబడుతున్నాము, దర్శనం లేని సేవకులు అనేక మంది కనబడుతున్నారు. పిలుపు లేదు అంటేనే దర్శనం లేదని అర్థం. దర్శనం ఉంది అని పిలుపు కూడా ఉండవచ్చు, లేక పిలుపు ఉంది అంటే దర్శనం కూడా ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో అవసరమైనది దైవ దర్శనం. ఆ దైవ దర్శనం ఏమై ఉన్నదో దైవాత్మ సహాయము వలన తెలుసుకోగలము, కానీ మన సొంత విషయాలతో మనం తెలుసుకోలేం. దైవజనులు మంచి కీర్తన పాడుతూ తెలుగు క్రైస్తవ కీర్తన అనే పుస్తకంలో నుండి అయ్యగారు రచించిన పాట 9వ పాట మనం చూసినప్పుడు, సొంత బుద్ధితోనూ యేసు ప్రభుని నేను ఎరగలేను,
నేను ఎంతగా ఆలోచించినను విభుని ఎరిగి చూడలేను. సొంత శక్తితోనూ యేసు స్వామిని చేరలేను. నేను ఎంత నడిచినా ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. మన సొంత బుద్ధితో కానీ మన సొంత శక్తితో ప్రభుని మనం కలుసుకోలేము. ప్రభుతో మనము చూడను లేము. ప్రభుని చూడాలన్నా, ప్రభుని కలుసుకోవాలన్నా మనకు దేవుని యొక్క సహాయము చాలా అవసరం. దేవుని యొక్క సహాయం మనకు అవసరం అంటే దేవుని యొక్క ఆత్మ మీద మనం నింపబడుతుండాలి. దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే వెలిగించబడతామో దేవుని యొక్క పిలుపు మన దగ్గర వస్తుంటుంది. దైవజనులు మరొక కీర్తన రాస్తూ అంటున్నారు కదా, నేనిక సిద్ధముగా లేనని గానను తెలిసిపోయింది. నేనిక సిద్ధముగా లేనని తెలిసిపోయింది గనుక గానం పరిశుద్ధాత్మే నన్ను కడకు సిద్ధము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మనంగా దేని విషయంలో కూడా సిద్ధపడలేనప్పుడు మనము పరిశుద్ధాత్మ మీద ఆనుకోగలిగితే పరిశుద్ధాత్మ మనలను ప్రభువునకు దగ్గరగా చేర్చగలుగుతారు. ప్రభు దగ్గరికి మనల్ని చేర్చి ప్రభుతో పాటు మనలను సన్నిధానములో ఉంచగలుగుతారు. అంతేగాని మన మట్టుకు మనం ఏమి చేయలేం. వాక్య గ్రంథం మనం గమనిస్తున్నప్పుడు మొట్టమొదటిది ఏమిటంటే అబ్రహాం బట్టి బయలుదేరిన కుటుంబముగా చూస్తూ ఉన్నాం. ఈ లోతు యొక్క కుటుంబము ఎలా ఉంది అంటే అబ్రహామును బట్టి మాత్రమే ఆయన బయలుదేరాడు కానీ పిలుపుని బట్టి బయలుదేరలేదని కనబడుతుందండి. అనగా విశ్వాసము లేదు, దేవుడి మీద నమ్మకము లేదు, దేవుడి ఆలోచన లేకుండా అతని యొక్క నడవడిక మనం గమనిస్తుంటే వారమైనా. అందుకని అబ్రహాం యొక్క జీవితం మనం గమనిస్తున్నప్పుడు అతడు విశ్వాసులకు తండ్రిగా మారగలిగాడు కానీ లోతు అలాంటి స్థితులు లేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక నీ నడిపింపు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడి అసలు ఏర్పాటుకు మనము దూరంగా ఉన్నామా, మన దేవుడి పిలుపునకు దగ్గరగా ఉన్నామా అని మనము ఆలోచన చేసుకున్నప్పుడు లోతు చరిత్ర మనకు చక్కగా బోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడి పిలుపును అందుకున్న వారిని వెంబడించుట మంచిదే గాని నీవును ఆ పిలుపు కొరకు ప్రయాసపడి అందుకోవడానికి ప్రయత్నించితే ఆ ప్రమాదములో మనము కూడా తప్పించుకోగలం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనము తప్పించుకోగలుగుతాం, ప్రమాదంలో పడకుండా ఉండగలుగుతాం. సిద్ధపడిన 10 మంది కన్యకలు 5 దృష్టి మాత్రమే పెళ్లి కుమారుని ఆలస్యమునకు సరిపడినక ఆ సిద్ధి మీద ఉంది కానీ మిగతా వారికి ఎలా లేదు అంటే వస్తే ఇప్పుడు విడిస్తే వెళ్ళిపోయేలాగా వారు సిద్ధపరచుకున్నారు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం గమనించినట్లయితే వాక్యం ఇలా తెలియజేస్తుంది మనకి, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలంటున్నాడు. తిమోతి రాసిన గ్రంథములు మనం గమనించినట్లయితే వాక్యం మనం ఇలా చూద్దాము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్షయందు నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యం జ్ఞాపకం చేసుకోగలిగితే దైవజనుడు సన్నద్ధుడై ఉండడం అంటే అర్థం ఏమిటంటే ప్రభుతో మాట్లాడడానికి, ప్రభుతో చూడడానికి, ప్రభు యొక్క దర్శనం వరము కలగడానికి, కృపా వరములు సంపాదించుకోవడానికి, ఏ సమయమైనా కానీ ప్రభు కొరకు పని చేయడానికి మనం సన్నద్ధులై ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే బుద్ధిగల కన్యకలు వారు కొద్దిమంది సిద్ధపడ్డారు కానీ కొద్దిమంది సిద్ధపడలేదు అని ప్రభువే స్వయంగా చెప్పిన ఒక ఉపమానంగా అది చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మిగిలిన వారి దృష్టి అప్పటికి మాత్రమే సరిపోతున్నట్టుగా ఆ డ్యూటీల పైన ఉన్నది కానీ ఒకవేళ ఆలస్యంగా వస్తే నేను ఇంకనూ సిద్ధముగా ఉండగలుగునా అనే ఆలోచనలో వారు లేనట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక పెళ్లి కుమార్తె వరుసలో నీకు రావాలి అనుకున్నట్లయితే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇదిగో నేను త్వరగా వచ్చునా అని చెప్పిన ప్రభు ఇంత ఆలస్యమైనంత మాత్రమున మనము తిరిగి వెళ్ళిపోయే వారిగా ఉండక ప్రభు కొరకు ఎదురు చూడగలిగిన వారిగా మనం ఎదురు చూడవలసిన వారమైనా. దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటున్నారు, పలానా వ్యక్తి ఒక బండికి వస్తున్నాన్ని తన ఇంటి వారికి ఉత్తరం రాసి తన ఇంటి వారిని రమ్మని చెప్పినప్పుడు ఆ ఇంటి వారు
ఆ వ్యక్తి కొరకు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఆ దినము బండి కొంత ఆలస్యంగా వస్తే వారు బండి ఆలస్యంగా వచ్చింది కదా, తర్వాత వచ్చి కలుసుకుందాంలే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. బండి సమయానికి వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఆ చూశాడు, తన ఇంటి వారు లేనందువలన అతను వేరొక ఊరికి వెళ్ళిపోయాడంటండి. కనుక నువ్వు ఆలస్యం వచ్చేసినందువలన ప్రాణప్రియుడు వెళ్ళిపోతాడేమో కదా. పరమగీత గ్రంథములో ఆ వాక్యం తెలియజేస్తుంది, నేను తలుపు తీయనంతలో నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయాను, నా చేతుల నుండి నా వ్రేల నుండి జటామాసి ఆ గడిగల మీదకి వెళ్ళినప్పటికీ కూడా నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నువ్వు ఎప్పుడు సిద్ధముగా ఉంటావో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని పిలుపు కలిగిన కుటుంబముగా, దేవుని చూడగలిగిన కుటుంబముగా ఉండాలి. కానీ అబ్రహాము మీద మాత్రమే, అనగా మనుషుల మీద మాత్రమే ఆధారపడిన కుటుంబముగా ఉండకూడదు. కష్టకాలం వచ్చినా, శ్రమకాలం వచ్చినా, బాధకాలం వచ్చినా, ఏమొచ్చినప్పటికీ కూడా దేవుడి మీద నిలబడే కుటుంబంగా ఉండాలి. మన కథ వాక్యం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏమిటయ్యా అంటే, లోతు యొక్క కుటుంబమును వేరొక రాజు వచ్చి బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, లోతు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, తన ప్రజలు రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్న పనివారిని రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అబ్రహాము దూరముగా ఉన్నప్పటికీ, తాను విడిపోయి ఉన్నప్పటికీ అబ్రహాము వచ్చి లోతును తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకుందామండి. వాక్యాన్ని చదువుకుందాం. ఈ బైబుల్ తెరవండి. మీ యొక్క బైబుల్ తెరిచి బైబుల్ గ్రంథములో నుండి ఈ వచ్చిన భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందామండి. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము ఎలా కనబడుతుందో మనకు చూసినట్లయితే, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళిదని లోతుతో చెప్పగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన తమ్ముడైనడుగా లోతుతో చెప్తున్నాడు, నీవు ఒకవేళ ఎటువైపు వెళ్తావో చూడు, నీవు ఎటువైపు వెళ్ళిపోతావో చెబితే నేను ఇంకొక వైపు వెళ్తానని చెప్పినప్పుడు పెదనాన్ని పిలవచ్చు, అన్నయ్యని పిలవచ్చు. నీవు లేని నేను ఎక్కడికి వెళతాను? దారి చూపించింది నీవే కదా, నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వే కదా అని చెప్పవలసిన లోతు అలా చెప్పకుండా కళ్ళెత్తి చూసినప్పుడంట సొదొమ గొమొర పట్టణము లోతునకు ఎలా కనబడుతుందండి అని చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోటకు ఏదేను వల్లే కనపడుతుందంటండి. లోకము, లోకపైక ఆశలు, లోకపైక ఆలోచనలు మనకు అలాగే ఉండవచ్చునేమో. లోకము చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చునేమోనండి. దేవుడి సన్నిధికి వెళ్ళి 2 గంటల సేపు కూర్చోవాలంటే, 3 గంటల సేపు కూర్చోవాలంటే ఎంత బాధో కదా. లోకంలోకి వెళ్ళి ఎంతసేపైనా కూర్చోవచ్చు, లోకములు ఎంతసేపైనా ఉండవచ్చు, కానీ దేవుడి దగ్గర ఉండలేమా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నన్ను భక్తులను ఈనాడును కృపతోనో, నన్ను భక్తులను ఏనాడును కృపతోనో, ఇలా మానించుము మా పాపరాసులను మాపివేయు దేవా, ఇలా మానించుము మా పాపరాసులను మాపివేయు దేవా. అబ్రహాము వెళ్ళిపోమనగానే లోతు ఏం చెప్పాలి? ఎలా వెళ్తానయ్యా, నిన్ను విడిచి ఎక్కడికి వెళతానయ్యా అని చెప్పాల్సింది పోయి, తన పెదనాన్నగారు, అన్నగా పిలువబడుతున్నవారు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వారు,
అలాంటి కుటుంబం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అనగా రెండో విషయం మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, అన్నము పెట్టిన అన్నతోనే కలహం ఆడిన కుటుంబంగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే చేరదీశారో, లోతుని చేరదీశాడు, లోతు కుటుంబం చేరదీశాడు, లోతు పరివారు చేరదీశాక అబ్రహాముతో గొడవలాడుతున్న కుటుంబంగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దేవుడు సన్నిధిలో ఉండి, అబ్రహాము సన్నిధిలో ఉండి, అబ్రహాముతో ఉంటే తనకు మేలుకరంగా ఉంటుంది అని అనుకోవలసింది పోయి దూరమైపోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు ఈయన? మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనములో మనం చూసినప్పుడు, తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అనే తన కోడల్ని తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వాడితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. అబ్రామును చేరదీసి హారాను దగ్గర పెట్టుకుంటే, లోతును అబ్రాము చేరదీసి దగ్గర పెట్టుకొని అతనికి వివాహము చేసి అతనికి వ్యాపారం నేర్పించి గొర్రెల మంద గురించి నేర్పించి అన్ని విషయాలు నేర్పిస్తే అబ్రహామునకు విధేయుడిగా ఉండవలసేక లోతు అవిధేయుడిగా మారిపోయినట్టుగా చూస్తూ ఉన్నా. దేవుని కలిగి ఉండవలసేక మనము, విశ్వాసముల కలిగి ఉండవలసేక మనము, దేవుని కుటుంబాన్ని పిలువబడుతున్న సంఘముతో కలిసి ఉండవలసేక మనము నేడు సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి తిరుగులాడుతున్నామేమో కదా. ఆలోచన చేసుకుందాం. మూడవది మనం గమనించినట్లయితే ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము మీరు కూడా నాతో పాటు బైబుల్ తెరిచి చదువుతారని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఇది మీరు ఆపి వాక్యము తీసి వాక్యము చదివి మళ్ళా దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు. మీరు వింటూ ఉండడం మాత్రమే కాకుండా వాక్యాన్ని తెరవండి. నాతో పాటు మీ బైబుల్ మీరు కూడా తెరవండి, మీ బైబుల్ మీరు కూడా తెరిచి చదవండి. 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణముల నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చినప్పుడు ఆ అంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వలను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశారు. అట్లు వారు ఒకరికొకరు ఏరైపోయిరి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏమిటండి అని మనం చూస్తే, ఈ లోకం యొక్క రమ్యతలను ఆశించిన కుటుంబం. అబ్రహాము కుటుంబం గురించి మాట్లాడుకున్నప్పుడు అబ్రహాము కుటుంబము లోకపు రమ్యతలను ఆశించని కుటుంబం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కుటుంబము ఈ లోకపు రమ్యతలను ఆశించిన కుటుంబంగా కనపడుతుంది. లోకాశలను ఇష్టపడుతున్నామేమో, లోకం యొక్క ఆలోచనలు ఇష్టపడుతున్నామేమో. అలాగే ఈ ఉద్దేశం ఏమిటంటే అంటే ఆ ప్రాంతమంతా కూడా మంచి గడ్డి ఉంది కనుక, ఆ ప్రాంతంలో నీరుంది కనుక ఆ ప్రాంతం మాకు చాలా బాగుంటుందేమో అనుకోవచ్చు. నిజమేనండి, ఈ లోకం చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు సృష్టే కదా. ఈ లోకములో ఉన్నదంతా కూడా దేవుడు సృష్టే. అంత మాత్రమన ఈ లోకములో దేవుడు సృష్టి మాత్రమే కాకుండా ఇంకా ఏముందండి అంటే చెప్పండి. ఆశలున్నవి, లోకాశలున్నవి, లోక కన్నులకు ఇష్టమైనవి ఉన్నవి. శరీరాశ అంటాం, నేత్రాశ అంటాం, జీవపు డంబం అంటున్నాం. వీటిని ఇష్టపడుతున్నాం మేము.
లోతు ఏమి ఇష్టపడుతున్నాడు అంటే ఒక మంచి ప్రాంతం ఎంచుకున్నాడు. ఆ మంచి ప్రాంతము ఎలా ఉంది అంటే అంటున్నాడు అక్కడ, అది దేవుడి తోటకు ఏదైనా వల్లే ఉంది అంటున్నాడు. ఏదైనా తోటలో నిజమేనండి, చూపునకు రమ్యమైన ఆహారం కలిగిన అన్నీ ఉన్నాయండి. వాడితో పాటు మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాలు కూడా అక్కడ ఉన్నాయండి. అనగా తినకూడదని చెప్పిన ఫలములు కూడా అక్కడ ఉన్నాయి. లోతు అలాంటి ప్రాంతాలు ఇష్టపడి ఆ లోకం యొక్క రమ్యతలను ఆశించిన కుటుంబంగా మనం చూస్తూ అందులోనే తనకు ఆశీర్వాదం ఉందని, అందులోనే తనకు మంచి స్థితి ఉందనుకొని ఆ ప్రాంతంలో ప్రేమించిన వాడిగా చూస్తున్నాం. మనం ఈ లోకంలో దేని ప్రేమిస్తున్నాం? లోకంలో ఆస్తిని ప్రేమిస్తున్నామేమో, అది నీ వెంట రాదు. ధనమును ప్రేమిస్తావేమో, అది నీ వెంట రాదు. నీ బంధుత్వాన్ని ప్రేమిస్తావేమో, అది నీ వెంట రాదు. నీ వెంట వచ్చేది ఏమిటంటే ప్రకటన గ్రంథములు అంటాడు, భూరాజులు తమ మహిమను తీసుకుని వచ్చుదరు అన్నారు. అనగా దేవుని యొక్క క్రియలు మన వెంట వస్తాయి. నువ్వు దేవుడితో ఎంతసేపు ఉంటున్నావు అన్నది ఆలోచన చేసుకో. దేవుడి సన్నిధానంలో ఎలా ఉంటున్నావు అన్నది ఆలోచన చేసుకున్నప్పుడే నీ స్థితి బాగుంటుందని జ్ఞాపకం చేసుకుంటున్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యం గమనించినప్పుడు ఈ లోకం యొక్క రమ్యతలను చూసి ఆశించి లోకం యొక్క రమ్యతలలో ఆలోచన కలిగే అతను దాంట్లోనే ఇష్టపడినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఏదైనా వనములో విషయం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినడు. చెప్పండి, వాళ్ళు చేసిన పొరపాటు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు తినవద్దనే వారిని తినడం. అనగా ఈ లోకములో మనం ఎలా ఉండాలో, లోకములు ఎలా ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ భయంకరమైన ఈ కరోనా వ్యాధి మనకు రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, లేవియా కాండములో దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ పలానా జంతువులు మాత్రమే తినండి, నెమరు వేసే తినండి, నెమరు వేయనివి తినద్దు, రెక్కలు కలిగి తినే రెక్కలు కలిగి తిన, ఏది తినాలి ఏది తినకూడదు అంత స్పష్టంగా చెబుతూ ఉంటుంటే అక్కడ ప్రత్యేకంగా ఆ అధ్యాయం మనం గమనించినట్టయితే గబ్బిలము పేరు కూడా కనపడుతుందండి. తినవద్దు అని చెప్పాడు దేవుడు, అవే తిన్నారు. దేవుడు ఏది మనకు తినడానికి ఇచ్చాడో అది తినకుండా, దేవుడు ఏది తినకూడదో అది తింటున్నప్పుడు, దేవుడు ఏది తినవద్దని చెప్తున్నాడో అది తింటున్నప్పుడు ఆరోగ్యాలు చెడిపోకపోతే ఏమవుతాయి? తన ఆరోగ్యం చెడిపోవడమే కాక తనతో పాటు ఇంకా అనేకలుగా ఆరోగ్యాలు చెడిపోతున్నట్టుగా ఈ రోజున దేశమంతటను ప్రపంచమంతటను ఏమైపోయిందయ్యా అంటే కరోనా అనే వ్యాధి వల్ల ఇళ్లలోనే ఉండిపోవడం, ఒక మనిషి తాకకుండా ఉండే పరిస్థితికి వచ్చేసాం. ఐక్యత లేకుండా పోయింది. ఎంత భయంకరమైన జీవితమో చూడండి. లోకములు అంటారు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కానీ ఈరోజు కలిసి ఉంటే కరోనా వ్యాధి కలగకుండా ఉండదు. కారణం ఏమిటి? దేవునికి దూరం అయిపోవడం, దేవుడి మాటలకు దూరం అయిపోవడం, దేవుడి కార్యాలకు దూరం అయిపోవడం మన స్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ విషయం ఒకవేళ గమనించినట్లయితే ఈ వచనాన్ని బట్టి, ఈ మాటలు బట్టి 14వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము 11, 12 వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆదికాండము 14వ అధ్యాయము అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరి కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయం మనం గమనించినట్లయితే
అన్నా వదిలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబం. అన్నా వదిలను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంటే చెరలోకి వెళ్ళిపోతున్నారు. వేరొక రాజు వీరిని బంధించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కుటుంబంలో ఐక్యత లేకపోతే నీ కుటుంబం ఒంటరైపోతుందేమో జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితం, నీకు అన్నదమ్ములు ఎంతోమంది ఉండవచ్చు, అక్కచెల్లెలు ఎంతోమంది ఉండవచ్చు, కానీ వారందరితో ఐక్యత లేకపోతే ఎంత ఆస్తున్నా కానీ, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆస్తి నీ వెంట రాదు, నీ ధనము నీ వెంట రాదు, కానీ నీ బలం ఏంటో ఆలోచన చేసుకుందాం. ఎదురు ఏ విడిచిపెట్టాడు అని చూస్తున్నట్లయితే ఆ పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి 10 కాలాల పాటు అక్కడ ఉండిపోయి హాయిగా ఉందాం కదా అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు అనుకుంటున్నారండి. చాలామంది ఉద్దేశాలు ఏంటంటే ఈ విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోదాం? బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోదాం, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి మన వరకు మనమే బ్రతుకుదాం అనుకుంటారు చాలామంది. అపోస్తలుడైన పౌలు ఒక మాట తెలియజేస్తున్నాడండి. ఒక్కొక్క పట్టణానికి పోయి ₹1 సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు రేపేమి సంభవిస్తుందని నీకు తెలియదని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 19వ వచనము, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం. ఏదో ఉన్నదిలే బతుకుతాము, మనకెంతవరకు చాలే అని అనుకున్నావేమో, అంతటితో నువ్వు అనుకున్నట్లయితే నీ జీవితము అది వ్యర్థమైపోతుందని వాక్యం తెలియజేస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటూ మన ఆలోచనలు మనం వెళ్ళినట్లయితే మనం ఏమనుకుంటామంటే మనకు ఏదో ఎక్కడో ఏదో సంపాదించుకుందాంలే అనుకుంటామని, కానీ ఏమి సంపాదించుకోలేమండి. దేవుడి విడిచిపెట్టి, సొంత వాళ్ళని విడిచిపెట్టి నువ్వేమీ సంపాదించుకోలేమని ఆలోచన ఓ మాట జ్ఞాపకం చేసుకుందాం. పౌలు చెప్తున్న ఒక మాటని ఒకసారి మన వాక్యాన్ని తెరిచి బైబిల్ గ్రంథములో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం వ్యాపారము చేసి లాభము సంపాదిద్దాం రెండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడైతే మీరు మీ డంబములను అతిశయపడుచున్నారు. ఇటు అతిశయము చెడ్డది, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియో అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు యొక్క జీవితం మనం చూస్తున్నప్పుడు తన సొంత కుటుంబమును, అన్న కుటుంబమును, అన్నగారి కుటుంబమును, వదినను, వారి ఆస్తులను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 5వది ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి మనం చదివిన వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. శిక్ష పొందినను మారు మనసు పొందని కుటుంబముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు వచ్చి ఆయన బంధించి లోతుని తీసుకొని వెళ్ళిపోతే అబ్రహాము తన పని వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళని విడిపించినప్పటికీ కూడా లోతు అబ్రహాంతో కలవలేదండి. అందుకే ప్రభు అంటారు, నాగలి మీద చేయి వేసి ఒక్కసారి నాగలి మీద చేయి వేసి వెనక తిరిగి చూస్తే వాడి మొదటి స్థితి కడపడ స్థితి కంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మనము పరలోక విషయంలో రుచి చూసిన తర్వాత వెనక తిరుగుతున్నామేమో. లోతు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లోకములో సౌఖ్యమును, ఆ యొక్క సొదొమ గొమొర పట్టణంలో ఆ సౌఖ్యము సౌందర్యమును ఆశిస్తున్నాడే గాని విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము, దేవుడితో నడుస్తున్నవాడు అబ్రహాము, అతన్ని ఎంబడిస్తే నాకేదని మేలు జరుగుతుందేమో అనే ఆలోచనలు వెళ్ళలేదండి.
భక్తి పరులతో స్నేహం చేయండి, ప్రార్థనా పరులతో స్నేహం చేయండి, దైవ సన్నిధి పరులతో స్నేహం చేయండి, దైవజనులతో స్నేహం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంతో స్నేహం చేయబాకండి. ఏ లోక స్నేహము దేవునితో వైర్యం. కనుక దేవుడితో వైర్యం తెచ్చుకుంటున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంత శ్రమ వచ్చింది కానీ లోతు వెనక తిరిగి వెళ్ళాలి, అక్కడే ఉండిపోయాడు. తిరిగి దేవదూతలు వచ్చి ఆ సొదొమలో గొమొర్రా పట్టణాన్ని నాశనమని చేసేసారు, కానీ లోతు మాత్రం దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. 6వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం మొదటి 3 వచనం మనం చూస్తున్నప్పుడు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ఇది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు ఈయనకి? అబ్రహాము కాడిచి నేర్చుకున్నాడు. అబ్రహాముకు అలాంటి అలవాటు ఉంది, అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణములు నాశనం చేసేటప్పుడు దేవదూతలు చెప్తున్నారు, ఈ పట్టణం మేము నాశనం చేయబోతున్నాం, ఇక్కడ నీకు కలిగి ఉన్న వారు అందరూ తీసుకొని వెళ్ళిపో అంటే లోతు మాట ఒక్కరు కూడా వినలేదు. లోతు మాట ఒక్కరు కూడా వినలేదండి. ఈరోజు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఈ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబముగా లోతు కుటుంబాన్ని మనం చూస్తుంటున్నప్పుడు చాలా మందికి ఆతిథ్యం ఇవ్వడం చేత కావట్లేదండి. కొంతమంది విశ్వాసుల ఇళ్ళకి ఒకసారి వెళ్తుంటాం, నోరు తెరిచి అడగాల్సి వస్తుంది, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని. అయ్యో మర్చిపోయాం అయ్యగారు అంటారు. అది నిజంగా మర్చిపోవడమా, అలవాటు లేకపోవడమా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఎబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయం అంటాడు, ఆతిథ్యం ఇవ్వడము మర్చిపోబాకండి అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు మర్చిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ 2 కథలు, అబ్రహాం యొక్క కథను, ఈ లోతు కథను మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయండి. అబ్రహాం విశేషములు గత ఆదివారం తెలియజేశాము, లోతు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒకే కుటుంబానికి సంబంధించిన వారే గాని వ్యత్యాసాలు చాలా విధంగా కనబడుతున్నాయి. ఈ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబమే అయినప్పటికీ కూడా కానీ లోతు తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుమారులను పోగొట్టుకున్నాడు, తన అల్లుళ్ళు పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. కారణం లోబడే గుణము లేకపోయినందువల్ల. లోబడలేకపోయినప్పుడు అలాంటి స్థితి కనబడుతాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చివరి మాట జ్ఞాపకం చేసుకోగలిగితే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము చివరిగా ముగింపు చేసుకుందాము. ఆదికాండము 19వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందామండి. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుల మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుటకు నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చనిపోదునేమో. 20వ వచనము, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నేనక్కడికి తప్పించుకొని పోనెమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఎంతగా దేవుడి మాటకు తిక్కరిస్తున్నాడో ఆలోచన చేసుకుందాం. దేవుడు ఒక మాట చెప్తుంటే లోతు మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని మాటకు లోబడలేని స్థితిలో ఉన్నాం. మేము ప్రభు ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని 2000 సంవత్సరాలు బట్టి చెప్పుకొస్తున్నాడు. కానీ మనం ఇంకా సిద్ధపడలేక ఈ ఊరు ఆ ఊరు అని, ఇదిగో అదుగో అని మనము టైంపాస్ చేస్తూ ఉన్నాం. మేము
ఆలోచన చేసుకుందాం. ఆ రాత్రే లోతు కుటుంబమునకు నాశనం రాబోతూ ఉంది. కానీ లోతు ఇంకా టైంపాస్ చేసుకొస్తున్నాడు. దేవదూతలు అక్కడే ఉన్నారు, టైంపాస్ చేస్తున్నాడు. హృదయం అనే తలుపు నిద్ద నేను తట్టుచున్నాను ప్రభు చెప్తున్నాడు. మనం ఇంకా టైంపాస్ చేస్తూ ఉన్నామేమో. సిద్ధపడదాం, సమయం లేదు. ప్రభు వచ్చే సమయం దగ్గర పడింది. ప్రభు మనలను ఆయనతో తీసుకుని వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేసే సమయం దగ్గర పడింది. కనుక విడిచిపెడతాం. సొదొమ గొమొర్రా పట్టణము లాంటి ఈ లోకమును విడిచిపెడతాం. ప్రభు మీద నమ్మకం పెట్టుకుందాం. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరచుకోవడానికి ఆయన నిత్యం మన కొరకు ప్రయాసపడుతున్నాడని ఆలోచన చేసుకుందాం. లోకులు ఎంతమంది చనిపోతున్నప్పటికీ, ఈ వ్యాధుల వల్ల, ఈ రోగాల వల్ల, కష్టం వల్ల, బాధ వల్ల ఎంతమంది మరణిస్తున్నప్పుడు కూడా నేను ఇంకా ఎందుకు సజీవులుగా నిలబడ్డామో తెలుసా? ఆయన మనలను నూతన యెరూషలేములో చేర్చాలనుకుంటున్నాడు. ఆ పరలోక పట్టణం చేర్చాలనుకుంటున్నాడు. ఆ మధ్యాకాశంలో చేర్చాలనుకుంటున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డారా, నేడని సమయం ఉండగానే మనం మార్పు చెందుతాము. ఆ మార్పు చెందితేనే మనం దేవుని కుటుంబంగా మారగలుగుతాము. కానీ విడవబడిన కుటుంబంగా ఉండిపోతే కుటుంబాలు పోగొట్టుకుంటామేమో. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదని స్థితిలో ఉంటారేమో. కనుక ఈరోజే ప్రభు రక్షణ దినమని నమ్ముతున్నట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం వెళ్ళగలుగుతామనే విషయం ఆలోచన చేసుకుందాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణం మీద లోతు ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనము ఈ లోకం మీద ఆలోచన పెట్టుకోకుండా, లోక విషయాల మీద ఆలోచన పెట్టుకోకుండా పరలోక విషయముల మీద ఆలోచన తీసుకొచ్చుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమారూపుడా, మహిమోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, సర్వమును సృష్టించిన సృష్టికర్తమైన తండ్రి, నీ అమూల్యమైన నామము నాకు వందనాలు, స్తోత్రములు. ప్రభా, ఇదిగో నా తండ్రి, మీరు అంటున్నారు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి మీ కొరకు ఎదురు చూడాలి. కానీ ఆ రాజ్యము, ఆ మహిమ రాజ్యము, ఆ పరలోక రాజ్యము, ఆ వాడమారని కిరీటము, ఆ మహిమ కిరీటము, ఆ జీవ కిరీటము, వాటి కొరకు ఎదురు చూసే స్థితిలో ఉండాలి. కానీ ఈ లోకమునే ఇంకా ఇష్టపడుతున్నామేమో, లోక ఆశల్లోని ఇంకా ఇష్టపడుతున్నామేమో. కనుక విడిచిపెట్టే స్థితిని మాకు అనుగ్రహించు. ఈ లోకము ఆశలను ప్రభా తండ్రి మేము నశింప చేసుకునేలాగా ప్రభా తండ్రి, మా శరీర క్రియలను నశింప చేసుకునేలాగా ఈ లోకంలో ప్రభా తండ్రి ఏది మమ్మల్ని ఆకర్షిస్తుందో ఆ ఆకర్షణ తట్టు మేము చూడకుండా మహిమ కలిగిన నీ వైపు ప్రభా తండ్రి నిన్ను ఆకర్షించుకోలాగన మమ్మల్ని ఆకర్షించు, మేము నీ ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుదామని చెప్పినట్టు ప్రభా, నీ మహిమ తట్టు మేము ఆకర్షింపబడినట్లు, నీ తేజస్సు వైపు మేము ఆకర్షించబడినట్లు, నీ పరలోక రాజ్యం వైపు మేము ఆకర్షించబడినట్లు, నీ అపరిజ పాదాల దగ్గర కూర్చోగలిగినట్లు ప్రభా, అట్టి దీనస్థితిని మాకును అనుగ్రహించి నీ రాజ్యానికి మమ్మల్ని వారసులు చేసి మహిమను, కీర్తిని, ప్రభావం మీరు పొందమని దీవించబడిన కుటుంబము గాను, ఆశీర్వదించబడిన కుటుంబము గాను, ఈ లౌకిక రమ్యతలను ఇష్టపడలేని కుటుంబములుగా మమ్మల్ని ఉంచమని దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా కొందరు తెలియకనే ఇచ్చారన్నారు. కనుక ప్రభు, నా నామముల గిన్నెను చల్లనిస్తే అది పరలోకుల ప్రతిఫలం అన్నారు. కనుక మాకు కలిగి ఉన్నది పక్కవారికి దానము చేయగలిగినట్టుగా, పక్కవారికి ఇవ్వగలిగినట్లు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించి మహిమా, కీర్తి, ప్రభావం మీరు పొందమని దీవించమని దీవెనకు దాత అయిన యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి యొక్క దీవెన, కృపా కనికరము నింపి దీవించి మీ కుటుంబములను అబ్రహాము కుటుంబం లాంటి కుటుంబములుగా
దైవికమైన కుటుంబములుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. ఈ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలు మీరు చూస్తున్నప్పుడు ఇవి మీకు ఎలాగూ అనిపిస్తున్నాయో ఇది స్వయంగా మీరు తెలియజేయండి. ఒకవేళ ఏదైనా మార్చవలసి స్థితిలో ఒకవేళ ఉంటే అది కూడా చెప్పండి. మార్పు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేసి దేవునికి మీకును సంగమనకు అనుకూలమైన విధముగా ఉండేలాగా నడుచుకునే స్థితి దేవుడు మాకు అనుగ్రహించాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మరణాత.